హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. నిన్న నాని అన్న బర్త్డే సందర్భంగా ది ప్యారడైజ్ మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది. విన్నారా? సాంగ్ వినకపోతే ఖచ్చితంగా వినేయండి అండ్ వినుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే సాంగ్ పిచ్చిగా ఎక్కేసింది భయ్య. అస్సలు మైండ్ లో నుంచి పోవట్లేదు. అసలు చేస్తూనే ఉన్నా. అసలు ఎన్నిసార్లు విన్నానో ఏమో లెక్క కూడా లేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. సాంగ్ బాగుంటుందని తెలుసు, బట్ ఆ రేంజ్ లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిరుద్ధ్ గారు బీజిఎం, శ్రీకాంత్ వడల్ గారు టేకింగ్, మెయిన్ నాని అన్న స్క్రీన్ ప్రెసెన్స్ అసలు తోపు. అంతే, నాని అన్న ఇచ్చి పడేశాడని చెప్పాలి. సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది భయ్య. హైప్ కి ఏ మాత్రం తగ్గకుండా, మూవీపై హైప్ ఎలా అయితే ఉందో దానికి 1% కూడా తగ్గకుండా ఇంకా మూవీపై హైప్ పెంచేసిందని చెప్పాలి సాంగ్. అండ్ కాషర్ల సామ్ గారు రాశారు భయ్య లిరిక్స్. ఏం రాశాడు భయ్య. మెయిన్లీ సాంగ్ ఇంకో 1 minute అయితే అయిపోద్దనంగా స్టార్ట్ అయింది భయ్య. ఆ నుంచి తెలంగాణ యాస అయితే ఫుల్ ఇచ్చి పడేశారు భయ్య. యాష్ చీజ్ మనం ఇంకా రూరల్ ఏరియాలో ఎట్లా ఉంటుందో అట్లా అసలు లాస్ట్ నుంచి ఉంటది భయ్య. బరవత్తాలున్నారా అనే కాడ నుంచి ఆ తర్వాత వచ్చేసి అసలు హైలైట్ అని చెప్పాలి భయ్య. కాసర్ల సామ్ గారు ఈ రేంజ్ లో రాస్తారని అయితే నేనైతే అనుకోలేదు. లిరిక్స్ మాత్రం సూపర్ భయ్య. అండ్ వోకల్స్ ఎవరు ఇచ్చారో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ సింగర్ వోకల్స్ కూడా భయ్య అసలు రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. అసలు సాంగ్ వింటుంటే తెలియకుండానే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి. అసలు నాని అన్న స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, శ్రీకాంత్ వడల్ గారి టేకింగ్ గానీ, అనిరుద్ధ్ గారు అసలు ఏం కొట్టాడు భయ్య. ఏ మూవీ అయినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే అనిరుద్ధ్ గారు అయితే ఇచ్చి పడేస్తున్నారని చెప్పాలి. అసలు ఏం ఇచ్చారు భయ్య. ఒక్క సాంగ్ తోనే నాకు అసలు సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఫీల్ వచ్చేసింది. ఇక మెయిన్ నాని అన్న అయితే స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెసెన్స్ మెయిన్ ఆ ఒక్క స్టెప్ ఉంది భయ్య. ఆ స్టెప్ మాత్రం పీక్స్ అని చెప్పాలి. నాని అన్న టైర్ 1 హీరో ఆల్రెడీ అయిపోయాడు. చెప్తే ఎవరిన్లే గానీ నాని అన్న టైర్ 1 హీరో. కాకపోతే ఒప్పుకొని కొందరు ఉన్నారు, వాళ్ళు ఈ మూవీతో ఒప్పుకుంటారు, బరాబర్ ఒప్పుకుంటారు. ఒక సాంగ్ కి ఏంట్రా వీడు ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నాడు అనిపిస్తుంది, కానీ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. అసలు ఆ లిరిక్స్ కూడా నాని అన్న కోసమే రాసారనిపించేలా ఉన్నాయి భయ్య. అసలు లాస్ట్ 1 minute లిరిక్స్ అయితే ఓ రేంజ్ అని చెప్పాలి. అసలు కాషర్ల సామ్ గారు ఏం ఉద్దేశించి రాసాడో తెలియదు కానీ భయ్య, లాస్ట్ మాత్రం హైలైట్. అసలు ఆ లిరిక్స్ బాగున్నాయి. నాని అన్న స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ శ్రీకాంత్ గారి టేకింగ్, అనిరుద్ధ్ గారి బీజిఎం అన్ని కలిపి ఆ సాంగ్స్ వింటుంటే ఎక్కలేని అయ్యి వస్తుందని చెప్పాలి. అసలు ఆ సాంగ్ ని ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు వినాలి. ఎంతమంది కామెంట్ చేయండి. అసలు ఒక్కసారి ఆపేసే సాంగ్ అని అంటారు. అది ఆ రేంజ్ లో ఉంది ఆ సాంగ్ ఇంపాక్ట్ మాత్రం. సాంగ్ అయితే మూవీపై ఉన్న హైప్స్ అయితే పెంచింది కానీ తగ్గించలే అని చెప్పాలి. అండ్ ఆ పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ, బీజిఎం, వోకల్స్ అండ్ లిరిక్స్ రైటర్ అందరూ 100% న్యాయం చేశారు భయ్య. అందరికంటే ఎక్కువ నాని అన్న అయితే చాలా న్యాయం చేశాడు. నాని అన్న గురించి మనకు తెలిసిందే, ఈజ్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఓ రేంజ్ లో పర్ఫార్మ్ చేశాడు. అండ్ అలాగే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మొలతాడు లేనున్న అనేసి హీరో క్యారెక్టరైజేషన్ ని కూడా కొంచెం రివీల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ పచ్చబొట్టు గాయం ఇది అని ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ పచ్చబొట్టును కూడా హైలైట్ చేశారు. అండ్ మూవీలో చిన్న డీటెయిలింగ్ కూడా ఆ సాంగ్ లో చాలా బాగా హైలైట్ చేశారని చెప్పాలి. సాంగ్ అసలు హైలైట్ భయ్య. రాయడము, పాడడము వేరే లెవెల్ ఉందని చెప్పాలి సాంగ్ మాత్రం. మరి మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఒకటి కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సాంగ్ అయితే చాలా బాగుంది. నాని అన్న ది బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పాలి. ఈ బర్త్డే నుంచి నాని అన్న కెరియర్ మొత్తం మారిపోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు కేపబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఈ మూవీతో మనం డిఫరెంట్ నాని అని అయితే చూస్తాం. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఆఫ్టర్ ఈ సాంగ్ తర్వాత. సో మీకు సాంగ్ ఎలా అనిపించింది, మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంతవరకు మా కంటెంట్ చూసారంటే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ తో డైలీ కలుస్తూనే ఉందాం. అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. విఆర్ ముచ్చట్లు.